ఓం శ్రీమాత్రే నమః. అందరికీ కనుమ పర్వదిన శుభాకాంక్షలు. కనుమ పర్వదిన సందర్భంగా రేపు చేయవలసిన విధులు. గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ, యస్మాత్ తస్మాత్ శివం మే స్యాదతశాంతిం ప్రయచ్చమే అని చెప్పబడింది. గోవు యొక్క అంగములో చతుర్దశ భువనాలు ఉంటాయని, అలాగే సర్వదేవమయే దేవి అని చెప్పేసి శ్లోకం ఉంది. దాని అర్థం ఏంటంటే అందరు దేవతలు కూడా గోవు యొక్క అంగంలో నివసిస్తారు అని. అటువంటి గోమాతని రేపు పూజించవలను అని. అందుకనే దేవుడి అభిషేకములు పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసినప్పుడు పంచగవ్యప్రాశన, పంచామృతాభిషేకం ఇటువంటి ఇత్యాదులన్నీ చేస్తూ ఉంటారు. అలాగే గోధూళి ఎంతవరకు వ్యాపించి ఉంటుందో అంతవరకు ఆ ప్రదేశం మొత్తం చాలా పవిత్రమైనటువంటిది అని కూడా చెప్పబడింది. గోక్షీరం వలన ఆయుర్వృద్ధి, యశస్సు, మేధస్సు అన్నీ కలుగుతాయి. అటువంటి గోవుని రేపు పూజించి నమస్కారం చేయవలను. అలాగే మన శరీర ధర్మాన్ని అనుసరించి మన పూర్వీకులు మాంసభక్షణం అనగా గారెలు లాంటివి, మినుములతో చేసిన పదార్థములు తినాలి అని మన పూర్వీకులు నిర్ణయించారు. కాబట్టి మాంసభక్షణం, గోపూజ, గోసేవ ఇత్యాదులన్నీ చేసి ఆయుర్వృద్ధి, యశస్సు, మేధస్సు ఇత్యాదులన్నీ కూడా సంపాదించుకోవచ్చును. ఓం శ్రీమాత్రే నమః.